టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీ జరిగింది. రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తూ దొరికాడు అంటున్నారు భానుప్రకాష్. రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా ఒక సంవత్సరం ముందు త్రిపుల స్టోరీ నడిచింది మిత్రులారా. అంటే రఘురామకృష్ణరాజు స్టోరీ ఒక 3 సంవత్సరాల ముందు నడిచింది. మొన్నే ఎన్టీఆర్ గారిది ఏదో సినిమా రిలీజ్ అయింది. ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు, ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు